హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మా ఇంట్లో అయితే నేను చికెనేసి బగారా రైస్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అయ్యేసి. ఫస్ట్ అయితే టమాటాలు, ఉల్లిగడ్డలు కట్ చేసేసుకోవాలి ఇలాగా. కట్ చేసుకుని 2 టమాటాలు తీసుకున్నా, ఉల్లిగడ్డ తీసుకున్నా ఇలాగా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఏయించేసుకోవాలి. ఏయించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, కట్ చేసుకుని ఉల్లిగడ్డలోని టమాటాలోని ఇలా పెద్ద సైజ్ చేసేసుకుని వేయించుకుంటాం కదండి. పెద్ద సైజు కట్ చేసేసుకోవాలి ఉల్లిగడ్డలు అయిని. చిన్నగా అవసరం లేదు. మిక్స్ పట్టేసుకుంటాం కదా, ఇవన్నీ వేగిపోవాలి ఇలాగా. ఇందులోని సిమ్లో పెట్టి బాగా మెత్తగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగిపోనివ్వాలి. ఇందులోని పచ్చిపసుపు ఉంది కదా, ఈ పచ్చిపసుపు వేసుకోవాలి. ఇందులో వేసేసుకుని ఇది కూడా ఏం చేసుకోవాలండి, పచ్చిపసుపు కూడాను. హెల్త్ కూడా చాలా మంచిదండి పచ్చిపసుపు వాడితేని. బయట మార్కెట్ లో దొరుకుతుంది ఇది. ఎక్కువైతే ఆన్లైన్ లో దొరుకుతుంది పచ్చిపసుపు, అయితే బయట తక్కువండి మనం బుక్ చేసుకున్నప్పుడు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి ఇందులో అయితేని. ఈ బగారా రైస్ కి అయితే ఇలా చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని వేసుకొని కాజులు కూడా అన్ని వేసుకోవాలి. కాజులు ఉంటే కాజులు వేసుకోవచ్చండి, అవి కూడాను. జీడిపప్పు కాస్తంత గుమ్మడి గింజలు ఉంటాయి కదండి, మన గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి ఇందులోని. ఒక స్పూను గుమ్మడి గింజలు కూడా వేస్తున్నాను నేనైతేని. ఈ బగారా చాలా టేస్టీగా ఉంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. మసాలాలు తక్కువ మసాలాలు వాడి చేసుకుంటేని, వెజిటేబుల్స్ అవి చికెన్ అది వేసుకుని చేసుకుంటేని. ఒక స్పూను జీరా కూడా వేసేసుకోవాలి ఇందులోని. బాగా వేసుకొనివ్వాలి. ఇవంతా గింజలా కొంచెం గ్రేవీలాగా అయిపోయేలాగా వేయించుకున్నాక మిక్సీ బాగా కట్టేసుకోవాలి. గ్రేవీలాగా అయిపోతుంది దీనికి బగారా రైస్కి. ఇవన్నీ హెల్త్కి మంచిదేనండి. మనం కాజులు ఇవన్నీ వేస్తాం కదా, కాజులు ఉంటే కాజులు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నవన్నీ మంచిగా ఉంది హెల్త్కి కూడా. మనకి మసాలా తక్కువ మసాలాలు వాడుకుని వేసుకున్నాం అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదిరిపోతుంది టేస్ట్ అయితేని. ఒక 5 నిమిషాలు ఆగనివ్వాలండి, ఇలా సిమ్లో పెట్టి ఆగనివ్వాలి. ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 మిరియాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇందులో ఒక స్పూను ఎండు కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోని. మంచిగా వేసుకొనివ్వాలి ఇవన్నీ బాగాను. వేసుకొని కదండి ఇవన్నీ పక్కకు చల్లారైతే మిక్సీ పట్టేసుకుంటాను. బగారా రైస్కి అయితేనండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితేని. నేనైతే మసాలా దినుసులు తీసుకున్నాను ఇవన్నీ. బిర్యానీ ఆకు అదిని, మేతి అదిని, చెక్క లవంగాలు అవిని. వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ క్యారెట్ అవిని ఇందులో వేసేసుకోవాలి. బేబీ కార్న్ అదిని, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను నేనైతేని. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి లైట్గా. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి అల్లం పేస్ట్ అదిని ఇందులోని. ఇందులో చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇందులో బగారా రైస్ కూడా చికెన్ కూడా వేసుకోవాలండి ఇందులోని. చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా ఉడకనివ్వాలి ఇవన్నీ. మేతి అన్నీ వేసేసాను కదా తాలింపులో, అన్నీ వేసేసుకోవాలి. పచ్చిపసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే. టమాటా ఇవన్నీ మిక్స్ పట్టాం కదా, వేయించాం కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ పట్టేసుకున్నాను. పెరుగు అది వేసుకొని ఇందులో పెరుగు కూడా యాడ్ చేశాను. ఇందులో పుదీనా కూడా వేసుకోవాలండి ఇందులోని బగారా రైస్లోకి. ఇందులో సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇవన్నీ. చికెన్ అది వేసాం కదండి, బాగా ఉడకనివ్వాలి. నీసు వాసన అది వస్తుంది.
చిన్న మసాలాలో ఏం వేయలేదు, ఇంకా అవి వేసాను కదా మసాలా దినుసులు అయినాయి. దీంట్లో జీడి బాదం ఇవన్నీ వేసే డ్రై ఫ్రూట్స్ అది వేసాము కదా, అందుకే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈ బగారా రైస్ అయితేని. ఇప్పుడు చేసుకుంటే ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మెయిన్ దీనికి బటర్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే. కొంచెం ఉడికిపోయాక దాని తర్వాత మనం నానబెట్టుకున్న ఒక అరగంట రైస్ నానబెట్టేసుకున్నాను కదా నేను. దీంట్లో బాస్మతి రైస్ తీసుకోవచ్చు, నేనైతే చిన్న రైస్ సాంబార్ బియ్యం అంటారు కదండి అవి తీసుకున్నాను, ఆ రైస్ తీసుకున్నాను నేనైతేని. దీంట్లో బాస్మతి రైస్ కూడా బాగుంటుందండి బిర్యానీకి అయితేని, అలా కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి టేస్ట్ కోసం అయితేని. మధ్య మధ్యలో మనం చికెన్ ఇవన్నీ తింటాం కదా, పళ్ళు కింద పడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేసుకున్నామంటేని. ఫుడ్ ఎప్పుడు ఆస్వాదిస్తూ చేసుకోవాలి తిన్నప్పుడు మనం అయితేని. ఇప్పుడుని తిన్నప్పుడు కూడా మనకి బోర్ కొట్టకుండా తింటాము. అలా కొంచెం వెరైటీగా చేసుకున్నామంటేని, పిల్లలకు కూడా వెరైటీగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడాను. మంచిగా కుక్ అయిపోవాలి, ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలండి చికెన్ అదిని. ఉడికాక రైస్ నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఇందులోని. వేసుకుని ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి మూత కప్పేసుకొని. నానబెట్టి రైస్ కూడా వేసేసుకోవాలి ఇందులోని. 15 నిమిషాలు ఉడకనివ్వాలండి, సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అడుగున మాడిపోద్ది. ఈ రైస్ వేసుకున్నాం కదండి, కొద్దిగానే కలుపుకోవాలి. నానబెట్టాం కదా ముందు, రైస్ బాగా కలిపేసుకున్నామంటే ఇలాగా ముక్కల కింద అయిపోతుంది రైస్ అంతాను. గ్లాసున్నర రైస్ వేసుకున్నాను కదండి, 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మసాలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే మిక్సీలో వేసేసి దీంట్లో వేస్ట్ అవ్వకుండా వేసేసుకోవాలి. కరెక్ట్గా 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి నేనైతే. నాకు కరెక్ట్గా కూడా 3 గ్లాసులు వాటర్ వచ్చింది. ఇలాగ మాట అయితే కలిపేసుకోవాలండి, కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇలా బగారా రైస్ ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇలా చేసుకున్నానంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సండే రోజున అదిని చాలా వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలా చేసి పెట్టామంటే మనం రైస్ని. ఇలాగా చికెన్ వేసి బగారా రైస్ కింద అన్ని వెజిటేబుల్స్ వేసి చేసింటాం కదా, అన్ని హెల్త్కి మంచిది అండి ఇవన్నీ అయితేని. మనం ఎన్ని వేసాం కదా బేబీ కార్న్ అదిని చాలా ఇష్టంగా తింటారు. ఒక చికెన్ ముక్కను కొంచెం రైస్ ఇలాగా నోట్లో పెట్టుకుని ఎల్లిపాయ తిన్నామంటే హైలైట్గా ఉంటుందండి, ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుందండి మనం తిన్నామంటేని. చూసారు కదా ఇంకెలాగా మెత్తగా ఇంకో ఎంత స్పాంజిలా ఉడుకుని చూసారు కదా, ఇలా ఉడికిపోవాలి. రైస్ కూడా పొడపల్లాడుతూ ఉడికింది నాకైతేని కరెక్ట్గాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితేనండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనైతే కర్రీలోకి బగారా రైస్ తీసుకున్నాను కదా, ఇలా కర్రీ కూడా తీసేసుకుంటున్నానండి తిని. ఎందుకంటే మనం మరీ కారంగా చేయలేదు కదా ఈ కర్రీ, అందుకని ఇలా కొంచెం ఎక్కువ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తిన్నామంటేని. ఇట్లా బటర్ తీసాం కదా, బాగా నచ్చుతుంది పిల్లలకి అదిని. తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా. ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని తిన్నారంటేని. బాగా నచ్చుతుంది. నాకైతే నోరు ఊరిపోతుందండి. నేనైతే ముందు టేస్ట్ ఎలా ఉందో చూస్తాను నేనైతేని. చూసారు కదండి, నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే. క్యాజువల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి అయితేనే. అందుకని దీంట్లో జీడిపప్పు, దీంట్లో బాదం అవన్నీ వేసాం కదా, అందుకని చాలా బాగుంటుందండి. నిజంగా చికెన్ ముక్కలు ఇవన్నీ బేబీ కార్న్ అవన్నీ కలుపుకొని తింటున్నాం కదా, చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. బాయ్.